దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే స్థానిక సేవకుడు కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. రూతు గ్రంథము, బైబిల్ ఉన్నారు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి గత శ్రేలుకోట నుంచి మరి ఈ శ్రేలుకోట వరకు దేవాది దేవుడు మరి ఎంతగానో ఇక్కడున్న సంఘానికి, ఇక్కడ సేవకుడు కుటుంబానికి, మనందరూ కూడా మన ప్రభువారు మరి మనందరినీ క్షేమముగా సజీవ సంఖ్యలో ఈ రోజున ఆయన సన్నిధిలో మనల్ని సజీవ సంఖ్యలో నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీసస్. నిజంగా చూసినట్లయితే ఈ శ్రేలకోట డేట్లు కూడా 2-3 సార్లు మారినవి. అయినను కాలములు, సమయములు దేవుని యొక్క ఆధీనంలోనే దేవుడు చక్కగా మంచి చల్లని వేళలో మంచిగా ఎక్కువ వర్షం పడకుండా, ఎండయకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో, ఎందుకంటే స్త్రీలందరినీ దేవుడు సిద్ధపరిచి లేడీస్ మీటింగ్ని దేవుడు ఘనంగా జరిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. మరి చాలామంది స్త్రీలు రాలేదు వేంపాడి సెంటర్ వారు కూడా. ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అర్థం కావట్లేదు మనుషులకి. ముఖ్యమైనది ఇదేనండి. అసలు దైవభక్తి ఆరాధనలే ముఖ్యం. పని ఎప్పుడు చేసుకుంటాం కదా. మళ్ళీ శ్రేలకోట ఎన్ని రోజులకు వస్తుంది? ఎన్ని నెలలకు వస్తుంది? సంవత్సరానికి వస్తుంది కదా మళ్ళీ. మరి ప్రతిరోజు పని అనేది రోజు పని ఉంటుంది. చాలామంది పనికి ఇచ్చిన మరి టైము దేవుడు పనికి ఇవ్వరండి. దేవుని దగ్గర కూర్చోవడానికి నాకు టైం లేదంటారు. మరి నీకు అవసరం వచ్చినప్పుడు ఆయనకు టైం లేదంటే, నాకు పని ఉందండి ఏమైపోతాం మనం? అవునా కాదా? మరి నిజంగా చూసినట్లయితే వచ్చిన బిడ్డలు మీరే చాలా చాలా ధన్యులు. రాలేని బిడ్డలు మరొక 100 మంది దేవుడు సిద్ధపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుడు ఇంకా మరి ఇక్కడ సంఘాన్ని డెవలప్ చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. రూతు గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం. దాంట్లో 12వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. మనం ఎందుకు వచ్చేప్పుడు శ్రేలుకోవడానికి? ఆయన రెక్కల కింద సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడనే కదా మనం వచ్చిన మీరు కూడా మరి మీకు పనులు లేవా? ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరి పని అనేది ఉంటుంది. పని లేకుండా ఎవరు ఉంటారండి? ఎవరికి చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి దేవుడు ఏ పని ఇస్తే ఆ పనిలో నిమగ్నమై సాగుతూ ఉంటారు. అయినా సరే పని పక్కన పెట్టి దేవుని రెక్కల కిందకి వెళ్తే నేను క్షేమంగా ఉంటాను, సురక్షితంగా ఉంటానని ఆలోచించి మీరు వచ్చారు కదా. మరి నిజంగా చూసినట్లయితే చాలా మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయన నీకు సంపూర్ణమైన, ఎప్పుడైతే మనము ఎందుకు వచ్చామంటే ఆయన రెక్కల కిందకు వస్తే మనము సురక్షితంగా ఉంటామని వచ్చాం కదా. సురక్షితంగా ఉన్నారా? మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రెక్కల కింద నడుస్తున్నారు కదా. ఎన్నో నిజంగా చూసినట్లయితే ఎన్నో శ్రేలకోటాల నుంచి మరి కలుస్తున్నారు కదా. ఎన్నో ఆరాధనలు కలుస్తున్నారు కదా. ఎన్నో శనివారాలు కలిశారు కదా. ఎన్నో ఆదివారాలు కలిశారు కదా. ఎన్నో మీటింగులు కలిశారు కదా. ఎన్నో ఉపవాస కూటాలు కలిశారు కదా. ఎన్నో స్తుతి కూటాలు కలిశారు కదా. సురక్షితంగా ఉన్నారా? క్షేమముగా ఉన్నారా? ఇక్కడ సురక్షితంగా ఉండడానికి మనము కలవాలి. దేనికి కలవాలండి? దేవుని సన్నిధికి సురక్షితంగా ఉండడానికి కలవాలి. మన నిజంగా చూసిన కీర్తనకాడు దావీదు మహారాజు గారు 91 కీర్తనలు అంటారు, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటాడు.
ఎప్పుడైతే దేవుని రెక్కల కిందకి, ఆయన సన్నిధి రెక్కల కింద మనకు వచ్చామో అప్పుడు సురక్షితం ఎలా ఉంటుందో తెలుసా? మరి నిజంగా చూసిన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పించును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. నిజంగా రాత్రి వేళ కలుగు భయాలు నీకు రావు, పగట వేళ ఎగురు బాణాలు నీకు తగలవు. మరి నిజంగా చూసిన ఇటువంటి సురక్షిత, ఇటువంటి సేఫ్ అనేది దేవాది దేవుడు మనకు కలుగు చేస్తున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆయన సన్నిధికి వస్తే ఆయన రెక్కల కిందకు వచ్చినట్టేనండి. ఆయన సన్నిధికి వస్తే ఆయన రెక్కల కిందకి మనం వచ్చినట్టే, ఆయన రెక్కల కింద మనకి క్షేమము, సురక్షితం ఉంటుంది. కింద వచ్చిన ఏమన్నాడంటే, అప్పుడు ఆయన నీకు ఎప్పుడైతే ఇలా వచ్చామో, వచ్చిన తర్వాత దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఏమిస్తాడండి? అసంపూర్ణత కాదు, సంపూర్ణత. సంపూర్ణత. కడుపు నిండా తింటున్నారు, హాఫ్ భోజనం చేస్తున్నారు, సగం సగం బట్టలు వేసుకున్నారు, ఫుల్ బట్టలు వేసుకున్నారు, సగం సగం ఇండ్లు సరిపోనట్టుగా ఉంటుందా? ఫ్రీగా ఉంటుందా? దేవుని రెక్కల కిందకు వస్తే ఒకటేమో సురక్షితం ఉంటుంది, రెండోది ఏముంటుందంటే సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన సమాధానము, సంపూర్ణమైన ఐక్యత, సంపూర్ణమైన దీవెనలు దేవుడు కలిగజేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ రూతు గురించి వ్రాయబడింది. రూతు జీవితం చాలా భ్రష్టమైన జీవితం కదా. మోయాబీలు కుటుంబంలో నుంచి వచ్చింది. మోయాబీలు అంటే చాలా భ్రష్టమైన వారు, దేవునికి ఇష్టలు కాదు వాళ్ళు. అలాంటి జీవితంలో నుంచి వచ్చినా సరే, ఎప్పుడైతే దేవుని రెక్కల నీడకొచ్చిందో, బలవంతుని ఆశ్రయించిందో, బలవంతుని దేవుడిని ఆశ్రయించిందో, దేవుడు నిజంగా ఆమె జీవితాన్ని మార్చి, ఆ బ్రతుకుని మార్చి, మరి నిజంగా ఆమెకున్న ఆ గోత్రంలోకి ఉన్న దోషాన్ని కూడా దేవుడు కొట్టివేసి లాస్ట్కి ఆమెకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. అలాగే చూసిన సురక్షితమైన జీవితాన్ని ఇచ్చాడు. లాస్ట్గా చూసినట్లయితే ఆమె జీవితాన్ని ఎలా మార్చారో తెలుసా? మన నిజంగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. యేసుక్రీస్తు వంశవళి, దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి, యేసుక్రీస్తు వంశవళిలో ఆమె పేరు రూతు పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యేసుక్రీస్తు వంశవళిలో చేర్చబడినటువంటి మాటలండి, మాటలు కాదు కదా. నిజంగా భ్రష్టమైన జీవితంలో ఉన్న ఆమె, నిజంగా దేవుడు ఇష్టపడని మరి వంశం నుంచి వచ్చిన ఆమెని దేవుడు ప్రేమించి తన వంశావళిలో చేర్చుకున్నాడు, తన గోత్రములో చేర్చుకున్నాడు, తన వంశావళి లెక్కలో ఆమెను చేర్చుకున్నాడంటే ఎవరి రెక్కల కిందకి వెళ్ళిందండి? ప్రభువారి రెక్కల కిందకి వెళ్ళింది. సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు, క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఆమె ద్వారా ఒక పుస్తకం రాయబడింది. నమ్మిన వారి చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈరోజు చాలామంది స్త్రీలు అంటారు, మా ఫ్యామిలీ ఇదండి, మా కుటుంబం ఇదండి, మా జీవితం ఇదండి, అయ్యో మేము పనికొస్తామా? మమ్మల్ని ఇష్టపడతారా దేవుడు? మమ్మల్ని కోరుకుంటారా దేవుడు? మేము నచ్చుదామా దేవుడికి? అయ్యో మా జీవితం ఎలా ఉంది, మా సమస్యలు ఎలా ఉన్నాయి, మా కష్టాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటున్నారు చాలామంది. అనుకుంటారు, స్త్రీలు కూడా బాధపడుతుంటారు, దిగులు పడుతుంటారు. ఏం బాధపడాల్సిన పని లేదు, నువ్వు దేవుని రెక్కల కిందకు వచ్చే. ఏం బాధపడాల్సిన పని లేదు, దేవుని సన్నిధికి వచ్చే. ఏం బాధపడాల్సిన లేదు, బలవంతుని దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు నడువు. నీకున్న దోషము, పాపము, నీకున్న ఏ సమస్యను దేవుడు కొట్టివేసి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, స్త్రీలు నిజంగా ప్రతి కుటుంబాల్లో కూడా మరి కుటుంబం బాగుందంటే స్త్రీ గురించే మాట్లాడుతుంటారు, కుటుంబం పాడైపోయిందంటే స్త్రీ గురించే మాట్లాడుతుంటారు. ఆమె కుటుంబాన్ని కట్టుకుందండి అంటుంటారు బాగుంటే, కుటుంబం పాడైపోయింది అనుకో ఆమె కుటుంబాన్ని పాడు చేసుకుందంటారు. స్త్రీకే మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఎవరికి వస్తుందండి? స్త్రీకే వస్తుంది. అందుకే ప్రతి స్త్రీ కూడా, ఈ స్త్రీల కూటంలో ప్రతి స్త్రీ కూడా రూతు వలె చక్కగా మరి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, బలవంతుని ఆశ్రయించినప్పుడు, ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు ప్రతి స్త్రీ కుటుంబం కూడా దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెడతాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇంకా స్త్రీ కుటుంబం సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలంటే మరి స్త్రీ ఏ రీతిగా ఉంటే సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇస్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇది స్త్రీల కూటమే కదా. ఏం కూటం అండి? స్త్రీల కూటం అంటే లేడీస్ మీటింగ్. లేడీస్ మీటింగ్.
ఈ లేడీస్ మీటింగ్లో దేవుడు రెండో మాటగా మనకు తెలియపరిచిన మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ అంటాడు, మన నిజం చూసినట్లయితే మరి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి. అంటే తగ్గింపు కలిగి జీవించాలి స్త్రీ. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతా శారీరకంగా మనం చూడకూడదు, కానీ దీన్ని ఆత్మీయంగా చూడాలి. బైబిల్ గ్రంథం అంతా ఆ మాటలు ఆత్మీయంగా మనం పట్టుకున్నప్పుడు మరి ప్రభువునకు వలె స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని అంటే, ఫస్ట్ మన సొంత పురుషుడు మన యేసు ప్రభువారు. ఎందుకంటే మనకు కలిగి చేసింది ఆయనే. మన సొంత దేవుడు, సొంత పురుషుడు, మనకి జీవవాయువుని ఊదింది ఎవరండి? యేసు ప్రభువారు. మరి నిజంగా దేవునికి మనము ఫస్ట్ లోబడాలి. దేవుడు మాటకి ఫస్ట్ మనము లోబడాలి. ఎందుకంటే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట విన్న అబ్రహాముని దేవుడు ఎంత ఆశీర్వదించాడండి, ఎంత దీవించాడు. దేవుని మాట విన్న షునేమీరాల్ని దేవుడు ఎంత అభివృద్ధి చేశాడు. మన చచ్చిపోయిన కుమారుని బ్రతికించాడు. దేవుని మాట విన్న రూతు జీవితాన్ని ఎంత బాగు చేశాడు. దేవుని మాట విన్న ఎస్తేరుని దేవుడు ఎంత దీవెనకరంగా నిలబెట్టాడు. నిజంగా పనిపిల్లగా ఎస్తేరు, క్షమించండి, మన నిజంగా చెరలో ఉన్న ఎస్తేరు దేవుని మాట విని నిలబడి ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా నిజంగా చూసినట్లయితే అహశ్వేరోషి చక్రవర్తికి భార్య అయిపోయింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుని మాట విన్న మరియా మాతలు నిజంగా ఎంత దీవించబడ్డారు. చచ్చిపోయిన వారు కుమారుని బ్రతికించుకున్నారు కదా. దేవుని మాట విన్న లూదియా ఎంత ఆశ్రయించబడింది. నిజంగా వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్న ఆమె దేవుని మాట విని దేవుని ఆరాధించడం ద్వారా దేవాది దేవుడు నిజంగా ఆ కుమార్తెను కూడా దీవించి ఆశ్రయించాడు. ఇలా చూసినట్టు బైబిల్ గ్రంథంలో దేవుని మాట విన్న చాలామంది స్త్రీలు కూడా దీవించబడ్డారు, ఆశ్రయించబడ్డారు. ఇక్కడ స్త్రీతో దేవుడు అన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడాలి. ఫస్ట్ దేవునికి లోబడాలి, తర్వాత సొంత సంఘము. ఏమి సంఘం? సంఘం మర్చిపోయారా? మన సొంత సంఘం. ఏం సంఘం? క్రీస్తు సైన్య సహవాసం. మీ సొంత దైవజనుడు ఇక్కడున్న విశ్వాసులకు ఎవరు? యెహోషువ గారే కదా, ఇక్కడున్న సేవకుడు కదా. అలాగే చూసినట్లయితే మన సొంత పురుషుడైన యేసు ప్రభువారికి లోబడాలి. సొంత సంఘానికి క్రీస్తు సైన్య సహవాసానికి లోబడాలి. మీ సొంత దైవజనుడు నిజంగా మిమ్మల్ని నడిపించే దైవజనుడికి లోబడాలి. సొంత సహవాస నాయకులకి మనము లోబడి ఉండాలి. తర్వాత మీ భర్తలకి మీరు లోబడి ఉండాలి. అప్పుడు లోబడి ఉంటే లోబడిన వారికి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని బహుమానాలు. లోబడి జీవించింది ఎస్తేరు తన భర్తకి. నిజంగా ఎస్తేరు భర్త అన్నాడు, ఎప్పుడైతే భర్తకు లోబడిందో ఎస్తేరుని చూసి అన్నాడు, రాజుగారు, మహారాణి నీకేం కావాలి ఎస్తేరు? సగం రాజ్యం రాసిచ్చేయమంటావా? నీకేం కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తా. ఎందుకు ఆ మాట అన్నాడు? అంత మాట ఎందుకు అన్నాడు? అసలు నీకేం కావాలంటే నేను ఇస్తాను అనే భరోసా, అనే ధైర్యం ఎందుకు ఇచ్చాడు తన భర్త అంటే, ఆమె భర్తకు ఆమె లోబడి జీవించింది, దేవునికి లోబడి జీవించింది, నడిపించిన నాయకుడికి మొర్దెకైకి లోబడి జీవించింది. ఆ రీతిగా జీవించడం ద్వారా నిజంగా దేవాది దేవుడు 127 సంస్థానాలకి అధిపతి అయిన రాజుగారికి భార్య అయింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, స్త్రీ బాగుపడాలి, సంపూర్ణమైన బహుమానాలు కావాలి అంటే నీకు దేవునికి లోబడాలి, సంఘానికి లోబడాలి, దైవజనుడికి లోబడాలి, మీ భర్తలకి లోబడి జీవించాలి. అప్పుడు సంపూర్ణమైన బహుమానాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం, 45వ అధ్యాయము 9వ వచనం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అంటే స్త్రీకి ఎవరి దయ కావాలండి? దేవుని దయ ఖచ్చితంగా కావాలి. దేవుని దయ. ఇక్కడ దేవుని దయ పొందుకున్న కుమార్తెల్లో మహారాణులు కూడా ఉన్నారు. మహారాణులు కూడా, గొప్ప గొప్ప వారు కూడా దేవుని దయ కోసం పాకులాడారు. అహశ్వేరోషి చక్రవర్తి గారికి వివాహం జరగాలి, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద రాజుల కుమార్తెలు రాలేదండి, ఆయన దయ కోసం రాలేదా? అలాగే మన రాజు ఎవరు? యేసు ప్రభువు. మన రాజు ఎవరండి? ఆ రోజున అహశ్వేరోషి రాజుగారు వాళ్ళకి, ఈరోజు మన రాజు యేసు ప్రభువు వారు. అవునా? మీ రాజు ఎవరు?
యేసుప్రభువారేనా? యేసుప్రభువారు అయినప్పుడు మరి నిజంగా మహారాణివైన మహారాజువైన ఎంత ఉన్నా, నీకు ఎంత లేకపోయినా, ఎంత చదువున్నా, ఎంత చదువు లేకపోయినా, ఎంత తెలివితేటలున్నా, ఎంత తెలివితేటలు లేకపోయినా, నీకు ఎంతో గొప్ప అండబలం, ఖండబలం, అంగుబలం, తెలివితేటలు, అందము, సౌందర్యం ఎంతో నీకు ఎంతున్నా సరే దేవుని దయ లేకపోతే అవన్నీ వృధా. దేవుని దయ మాత్రము. రాజుల కుమార్తెలు కూడా ఉన్నాయంటే రాజుల కుమార్తెలకు ఏం తక్కువ ఉంటాయి చెప్పండి? ఏమన్నా లోటు ఉంటుందా? ఏమన్నా కొరత ఉంటుందా? ఏమన్నా కొదువు ఉంటుందా? రాణులకు కూడా అంటే ఎవరి దయ కోసం ఎదురు చూస్తున్నారు? అమ్మో రాజుగారి దయ చూపిస్తే చాలు, అమ్మో దేవుడు దయ చూపిస్తే చాలని వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చారంట. అలాగే ప్రతి స్త్రీ కూడా దేవుని దయ కోసం పాకుల్లాడాలండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆయన దయ కోసం పాకుల్లాడాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం రాయబడింది కదా. మరియా మార్తలు ఉన్నారు కదా, ఎప్పుడైనా చూసారా? చూడలేదని బాధపడొద్దులే, వినండి చక్కగా. మరి ఎవరు చూడలేదులే మరియా మార్తల్ని, మనం వింటున్నాం కదా. ఈ మరియా మార్తలు కూడా వాళ్ళకి ఏమన్నా తక్కువ అండి? ఏమీ తక్కువ కాదు. నిజంగా అలాంటిది కూడా మరియా మార్తలు ఆరాధన పెట్టుకుని చక్కగా గృహంలో ఆరాధన చేసుకుంటూ మరియా గారు ఎవరి దయ కోసం చూసిందో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటూ, దేవుడిని ఆయన దయతే జలుస్తాను, ఆయన దయను చూపిస్తాడు నా మీద అని చెప్పేసి ఆయన దయ కోసం ఆయన పాదాల దగ్గరే కూర్చుందండి. ఆయన దయ కోరుకుంది మరియా. ఆయన దయ కోసం కూర్చుని వాక్యం వింటుంది, ఆయన దయ కోసం ఆయన మాటలు వింటుంది, ఆయన దయ కోసం నిజంగా తగ్గించుకుని నేల మీద కూర్చుంది, ఆయన దయ కోసం ఆమె ఓర్పుగా కూర్చుంది. ఈ రోజున వాక్యం అంటే ఒక అరగంటే లేదంటే గంటే. ఆ రోజులు వాక్యం మొదలెడితే అసలు ఆపే పనే లేదు. ఒక పాట లేదు, ఒక సాక్షి లేదు, ఒక ప్రార్థన లేదు, ఏకదాటి వాక్యమే. ఎలా చెప్తున్నారు అమ్మగారు? మీకు ఎలా తెలుసు? అప్పుడు చూసి వచ్చారని చూడలేదులే, విన్నాను బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు కొండ మీద ఎన్ని రోజులు పెట్టారు మీటింగు? 3 రోజులు. ఎప్పుడన్నా అమ్మ రాజుని వెళ్ళి సాక్ష్యం చెప్పేటప్పుడు సాక్ష్యం ఉందనుకుంటున్నారా? అప్పుడు సాక్ష్యాలు లేవు, అప్పుడు పాటలు లేవు. 3 రోజులు దేవుడు ఏం చెప్పారు? వాక్యమే. అప్పుడు మరియా మార్తల ఇంట్లో దేవుడు ఎంతసేపు వాక్యం చెప్పుంటారు? ఆమె ఓర్పుతో కూర్చుంది, తగ్గించుకుని కూర్చుంది, ఇంకేంటండి నేల మీద కూర్చుంది, ఇంకేంటండి సమయాన్ని వెచ్చించింది దేవునికి. మరొకటి 5వది ఏంటి? విధేయత కలిగి ఆయన దయ కోసం కూర్చుంది. ఎప్పుడైతే విధేయత కలిగి దయతో కూర్చుందో ఆమె నిజంగా 5 అనుభవాలతో ఆ రీతిగా కూర్చుందో చచ్చిపోయిన వాళ్ళ తమ్ముడిని దేవుడు బతికించాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఈ రోజున గంట వాక్యం అనుకో, అయ్యగారు ఎంతసేపు చెప్తారు వాక్యం? అసలు వదిలిపెట్టరు, పట్టుకుంటే మైకు చెదలు పట్టేస్తుంది అంటారు అని విసుగుపడతారు. దేవుడు మాట్లాడేటప్పుడు వినటం ధన్యం. రాబోయే కాలంలో వాక్యం దొరకదంట, అందుకే దొరికినప్పుడు తినేయటం వాక్యం. అందుకే హెస్కేల్ గారు అంటారు, నీ గ్రంథాన్ని నేను నవ్వులి మింగేశానయ్యా, అది నవ్వులి మింగేసినప్పుడు నా కడుపులో ఎంత మధురంగా ఉందో అంటాడు. గ్రంథాన్ని అంటే గ్రంథంలో ఉన్నది ఏం మాటలు? అవి దేవుని మాటలు. దేవుని మాటలు వినినప్పుడు కడుపులో ఎలా ఉందంటే హెస్కేల్ గారు చెప్తున్నారు, నా కడుపులో జీవకు మధురముగా ఉందంటాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అంటున్నాడు, స్త్రీలకి దేవుని దయ ఖచ్చితంగా కావాలి. దేవుని దయ కోసం పాకులాడాలి. ప్రభువా నా యందు దయించి ప్రభు ఈ కార్యం చేయి, నా యందు దయ చూపించాయా, నా యందు కృప చూపించాయా, నా యందు మీ ప్రేమ చూపించు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? ఇర్మియా గ్రంథంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అంటే దేవుని దయ పొందుకున్న స్త్రీలు, దేవుని దయ కోసం పాకులాడే స్త్రీలకి దేవుడు ఏమిస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. ఎలా ఉంటుంది దేవుని ప్రేమ? విడువక ప్రేమిస్తాడు, శాశ్వతమైన కృప నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. కృప పొందుకున్న స్త్రీ అంట మరియా కృప పొందుకుంది, దేవుని దయని కృప పొందుకుంది, పరిశుద్ధుని కనింది. అలాగే రూతు కృప పొందుకుంది, బలవంతునికి భార్య అయింది. ఎస్తేరు కృప పొందుకుంది, నిజంగా మహారాజుకు భార్య అయింది. అలాగే చూసినట్లయితే షునేమిరాలు కృప పొందుకుంది, చచ్చిపోయిన కుమారుని బ్రతికించుకుంది. అలాగే హన్నా కృప పొందుకుంది, నిజంగా మరి ఆమె గర్భం మూయబడింది, అంటే గొడ్రాలు. అలాంటి ఆమె గర్భం తెరిచి నిజంగా మహాప్రవక్తను కనింది. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. స్త్రీలు ఎవరి దయ కోసం పాకులాడాలండి? దేవుని దయ ఉంటే మనుషుల దయ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మనుషులు దయ చూపించినా చూపించకపోయినా ఖచ్చితంగా దేవుని దయ కావాల్సిందే. ఖచ్చితంగా దేవుని దయ పొందుకోవాల్సిందే ప్రతి స్త్రీ కూడా. అలాగే చూసిన 11వ వచనం చదవండి. 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు,
అతనికి నమస్కరించు. ఇక్కడ అంటున్నాడు దేవుడంట స్త్రీలకి సౌందర్యం అంటే చాలా ఇష్టం కదా, చాలా మేకప్లు వేసుకొని, అవునమ్మా అంటున్నారు చక్కగా. చాలా మేకప్లు వేసుకోవడం, కాస్మెటిక్స్ దానికోసం డబ్బులు వెచ్చించడం, అద్దం ముందు నుంచుంటే కదిలి రాకపోవటం కదా, దువ్విందే 4 ఆ 4 గంటలు ఊడిపోవాల్సిందే, దువ్వి అట్లాగే చూసిన స్త్రీలకి సౌందర్యం అంటే చాలా ఇష్టం. కానీ సొలొమోను మహారాజు గారు ఎందుకంటే 1100 మందిని చేసుకున్నాడు కదా వివాహాలు, చేసుకుని చెప్పిన మాట ఏంటో తెలుసా? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్త్రీకి అందం అంటే అలా అని చెప్పేసి జింబరినెత్తి ఉండొద్దండి, పొద్దున్నేసి భర్త గారు తిడతారు. అలా ఉండకూడదు. స్త్రీలు చక్కగా నీట్గా ఉండాలి. చక్కగా పొద్దున్న లేచి తలదూకోవడం, బుడేసుకుంటావా జడేసుకుంటావా, ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకో. మొత్తానికి ఎంటుకలు మాత్రం పీక్కోవద్దు, కట్ చేసుకోవద్దు, ఏదో ఒకటి వేసుకో, కానీ నీట్గా దూకో. చక్కగా పొద్దున్న లేచి ఫ్రెష్గా ఉండు చాలు. అంతేగాని ఎందుకంటే మేకప్ వేస్తున్నామంటే దేవుడిచ్చింది దేవుడు కరెక్ట్ కాదనుకుంటున్నారని అర్థం, అవునే కాదా? దేవుడు ఒక కలర్ నీకు ఇచ్చాడు, ఇచ్చిన దానికి నువ్వు దానికి పేడ ఏదో పోతున్నావు అంటే ఏంటి? దేవుడి మీద నీకు దేవుడిచ్చిన కలర్ నీకు నచ్చలా, దేవుడిచ్చిన కలర్ నీకు నచ్చలేదంటే దేవుడే నీకు నచ్చలేదు కాబట్టి ఆయన ఇచ్చిన కలర్కి నువ్వు పేడపోతున్నావు మళ్ళీ, అనే కదా అర్థం. ఇక్కడ చూసినట్లయితే స్త్రీకి సౌందర్యం ఏంటో తెలుసా? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కరించు. దేవుడంట స్త్రీల యొక్క సౌందర్యం కోరినవాడు. అలానే చక్కగా నీట్గా ఉండటం. అలాగే స్త్రీకి సౌందర్యం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా వ్రాయబడి ఉంది. అందులో మరి స్త్రీ అంట మరి నిజంగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీకి అందము సొగసు ఏంటంటే మేకప్లు, ఇంకేంటండి ఉన్నదాన్ని లేనట్టుగో, లేనిదాన్ని ఉన్నట్టుగో. ఇంత బారు జాడంటే ఇప్పుడు అంత బారు జాడలు వేసుకోవట్లేదండి, ఎవరు కట్ చేసేస్తున్నారు. మొన్నటి కాలం ఉంది మా సహోదరి ఎప్పుడు చక్కగా బారు జాడ వేసుకొచ్చేది, అలాంటిది మొన్న వచ్చిందండి, చుట్టూ కొత్తిమీర కట్లాగా వేసుకుంది ఆమె, జుట్టంతా కట్ చేసుకుంది. ఏంటంటే ఇప్పుడు స్టైల్ అమ్మ అంటారు. ఆమెకి ఎంత అనుకుంటున్నారు వయసు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకి స్టైల్ ఏంటండి అసలు? ఆ స్టైల్ ఎవరి కోసం అని భర్త అడిగితే బాగుండు. చూసినట్లయితే అలా చేస్తున్నారండి, అలా చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే స్త్రీకి సౌందర్యం ఏంటంటే సత్క్రియలు. ఏం క్రియలు అండి? సత్క్రియలు. ఆ సత్క్రియలు ఏంటి? గల్తీలు రాసిన పత్రికలో వ్రాయబడింది కదా, 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము సత్క్రియలు. అలాగే ఆత్మ విషయం, మత్తయి సువార్తలో 5:5 వ్రాయబడింది కదా, ఆత్మ విషయమే దీనమైన మనసు, అలాగే కన్నీటి ప్రార్థన చేసే మనసు, అలాగే కనికరం కలిగిన మనసు, సాత్వికమైన మనసు, హృదయశుద్ధి కలిగిన మనసు, సమాధానపరిచే మనసు, దేవుని కొరకు నిందలైన అనుభవించే మనసు, దేవుని కొరకు శ్రమనైనా అనుభవించే మనసు స్త్రీకి అలంకారము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీఎస్. దేవుడు మన సౌందర్యం, అటువంటి సౌందర్య క్రియలు ఉంటే దేవుడు అంట ఆ సౌందర్యమును కోరుకుంటున్నాడంట. దేవుడు పౌడర్ని కోరుకోవట్లా, పేస్ట్ని కోరుకోవట్లా, ఇంకేంటంటే మేకప్లు కోరుకోవట్లా, ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకున్న ఆయనకి ఆత్మీయ సౌందర్యాలు కలిగి జీవించాలి. రెండోదిగా అన్నాడు అతనికి నమస్కారం చేయి. ఈ సత్క్రియలు నువ్వు అలంకరించుకొని వాటిని చేస్తూ దేవునికి ఏం చేయాలి? నమస్కరించు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వందనాలు చెప్పాలి, దైవజనులు ఎదురు కనపడినప్పుడు వందనాలు చెప్పాలి, సెంటర్లో అయ్యగారు కనపడినప్పుడు పక్కకి వెళ్ళిపోవాలా? సైడ్ అంటే కనపడకుండా వెళ్ళిపోవాలా? వందనాలు చెప్పాలి. ఎక్కడున్నా సరే దైవజనులు కనపడినా, దేవుని బిడ్డలు కనపడినా, బంధువులు అనుకో బాగున్నావు అక్క, బాగున్నావు బావ అంటారు. దేవుని బిడ్డలు అయితే బాగున్నావు అక్క గిక్క కాదు, అక్కడ దేవుని బిడ్డలకి వందనం వచ్చినవే పలకరింపు. మరియా ఎలిజబెత్కి ఏం చేసిందండి? బాగున్నావా అక్క అని పిలిచింది. మరి అక్కడ ఎలిజబెత్ గారిని వందనవచనం చేసింది. అంటే దేవుని బిడ్డలకి పలకరింపు ఏంటంటే వందనవచనం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ వందనవచనాలు మనం చేసినప్పుడు మన బిడ్డలంట ఆనందంతో గంతులు వేస్తారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీఎస్. లాస్ట్గా 12 వచనం కూడా చదవండి.
తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. స్త్రీ కుమార్తె అంటే ఆడపిల్లనే కదా అనేది, స్త్రీనే కదా, ఆమె అనేది స్త్రీనే. ఈ స్త్రీ మూడు ఏం చేయాలంటే నైవేద్యాలు తీసుకుని రావాలి. ఏం తీసుకురావాలండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నైవేద్యాలు అంటే ఏంటి? ఉట్టి చేతులు ఊపుకొని రావటం కాదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అసలు ఉట్టి చేతులు రాకూడదండి. చాలామంది కూడా ఉట్టి చేతులతో వచ్చేస్తారు దేవుని సన్నిధికి, చాలా తప్పు. బైబిల్ గ్రంథంలో ఇలా సౌలు గారు, పాత నిబంధన గ్రంథంలో సౌలు గారు ఉన్నారు కదా, మహారాజు. ఆ సౌలు గారు రాజు అవ్వకముందు తన గాడిదలు పోయినాయి. గాడిదలు వెతుకుతున్నాడు, గాడిదలు దొరకట్లా. ఈలోపు సమూయేలు అనే సేవకుడు చెప్తాడు, ఆయన ప్రార్థన చేసి ఏది ఎక్కడుందో చెప్తాడని సౌలు గారికి తెలిసింది ఆ విషయం. తెలిసినప్పుడు అక్కడ ఏం చేశాడంటే సౌలు గారు సమూయేలు దగ్గరికి వెళ్దామని ఎవరో ఒక పని అతను చెప్పినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం అయినప్పుడు దారిలో కనబడింది. నిజంగా చెప్పాలంటే అప్పటికి సౌలు గారు ఎన్నడూ దైవజనుడిని ఎన్నడూ దేవుని సన్నిధికి ఎరగడు, అసలు చూడలేదు. కానీ ఫస్ట్ సారే ప్రయాణం అయ్యాడు దేవుని సన్నిధికి, ఫస్ట్ సారే ప్రయాణం అయ్యాడు దైవసేవకులు కలవటానికి. కానీ ఫస్ట్ సారే వచ్చినా సరే తన మనసుకు అనిపించింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అనిపించింది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మనం నడుస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నా. కానీ ఒక్కసారి వెళ్ళేటప్పుడు కూడా ఆలోచన కలిగింది ఉట్టి చేతులు వెళ్ళకూడదని. వెంటనే ఏం తీసుకెళ్ళాడండి? కొంత వెండి తీసుకెళ్ళాడంట. వెండి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు దైవసేవకుడి దగ్గర. ఆ వెండి సేవకుడికి దేవుని మందులు సమర్పించాడు. ఎప్పుడైతే సమర్పించాడో నిజంగా వెళ్ళేటప్పుడేమో గాడిదల కోసం వెళ్ళాడు, వచ్చేటప్పుడేమో మహారాజు అభిషేకం పొందుకుని వచ్చాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే వెళ్ళేటప్పుడు బరువుగా వెళ్ళాడు. ఉట్టి చేతులు తెల్లకుండా ఎలా వెళ్ళాడండి? చేతులతో బరువుగా వెళ్ళాడు, బరువైన మంచి మనసుతో వెళ్ళాడు. తిరిగి ఆ సమర్పించిన తర్వాత, కానుక సమర్పించిన తర్వాత వచ్చేటప్పుడు ఎలా వచ్చాడండి? గాడిదలు కాసుకునే వాడు ఎక్కడ, రాజు ఎక్కడ? ఏమన్నా సంబంధం ఉందా? పోనీ ఎదిగితే కొంచెం 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. 10 మెట్లు ఒకే అంగలు ఎక్కుతామా? ఎక్కం కదా, ఎక్కలేం. ఒక్కొక్క మెట్టు ఎక్కితే 2 మెట్లు 3 మెట్లు. మన చిన్నవంశ గారు ఉన్నారనుకో 3 మెట్లు 5 మెట్లు ఎక్కొచ్చు, ఎందుకంటే పెద్ద మనిషి, భారీ మనిషి కాబట్టి. ఒక అంగలో 2 మెట్లు 3 మెట్లు ఎక్కుతాం. ఏంటంటే రత్నబాబు గారు అవునా కాదా? అదే తేజ గారు ఎక్కగలడా? మన బబ్బులు గారు ఎక్కగలడా? ఎక్కలేం కదా, ఎందుకంటే ఒక్క మెట్టు 2 మెట్లు ఎక్కుతామేమో, 3వ మెట్టు కష్టమే మనకి. కానీ చూసినట్లయితే ఎక్కడ గాడిదలు కాసుకునేవాడు, ఎక్కడ రాజు అండి? అసలు ఇజ్రాయేలుకి రాజు అంటే మాటలా? నిజంగా అంత స్థితి, రాజరికం లాంటి జీవితం ఎందుకు వచ్చింది? అంత గొప్ప స్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కానుక తీసుకెళ్ళాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అందుకన్నాడు కుమార్తె అంటే స్త్రీలు దేవునికి నైవేద్యం చెల్లించాలి. ఏమి నైవేద్యం? దశంభాగాలు చెల్లించాలి. దశంభాగాలు కరెక్ట్గా చెల్లించాలి. దశంభాగం అని చెప్తారు, కోటం మొత్తం దశంభాగంతో వాడేస్తారు, మిగిలింది కానుక అయ్యే దశంభాగం. అంటే నీ కోటం కూడా దశంభాగంలో పెట్టేసేసుకొని అర్ర మిగిలితే అయ్యగారికి ఎత్తావా దశంభాగం అని? అది దశంభాగం అంటారా? కాదండి. దశంభాగం అంటే ఎంత? 100కి 10 రూపాయలు కదా దశంభాగం అంటే. దశంభాగాన్ని అది దేవునికి ఇవ్వాలి. కోటానికి నువ్వు వేరుగా ఖర్చు పెట్టు, దశంభాగం వేరు. అలాగే చూసినట్లయితే నువ్వు వేరు, నీ కడుపు వేరు, నీ భార్య కడుపు వేరు, నీ పిల్లల కడుపు వేరు కదా. అందరూ ఒకే కడుపా? చెప్పండి, అందరికి ఒకే గడప? ఎవరు పొట్ట వాళ్ళదే కదా. అట్లాగే చూసినట్లయితే దశంభాగం వేరు, మొక్కుబడి వేరు, కానుక వేరు, ఇవన్నీ వేరువేరండి. అలాగే కోటం ఖర్చు పెట్టేది వేరు, అవన్నీ వేరు. అన్నీ ఒకే కడుపు ఎలా కాదు, ఇవన్నీ ఒకటి కానీ కాదు. దేని తగిన రీతిగా దానికి నైవేద్యం ఆ రీతిగా చెల్లించినప్పుడు సామెతలందులో రాయబడింది కదా, ఒకడిచ్చు కానుక వానికి వీలు కలిగి చేస్తుంది, అది గొప్పవారి ఎదుటికి వారిని నడిపిస్తుంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, స్త్రీలు ఇటువంటి నైవేద్యాలు, అలాగే ప్రార్థన, ఉపవాసాలు, పరిచర్య, జాగరణలు, ఆత్మీయస్థితి, భక్తి స్థితి, అలాగే పరిశుద్ధమైన జీవితం, ఇవి కూడా ఒక నైవేద్యాలు లాంటివి. అవి కూడా మనం చేసినప్పుడు అప్పుడు దేవాది దేవుడు
స్త్రీలకి ఏమిస్తాడండి? సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా చెప్పుకుంటే స్త్రీలకి మరి దేవుడు చాలా చాలా ఆశీర్వాదాలు, చాలా చాలా మేలులు దేవాది దేవుడు కలుగు చేస్తాడు. అలాగే ప్రతి స్త్రీ కూడా సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 31వ వచనం చూద్దాం. సామెత ఒక్క మాట చదివేసేసి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం. 31వ అధ్యాయము 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండను. చాలండి. స్త్రీకి ఏంటిది ఘనత అంటే బలమే. ఆమెకున్న బలమే ఘనత. అలాగే చూసి బలము ఘనత ఆమెకు వస్త్రాలంట. స్త్రీకి వస్త్రాలు ఏంటండి? బలం. ఏం బలం? నిజంగా చూసినట్లే దేవుని మందిరానికి ఎగ్గొట్టే బలం కాదు, దేవుని మందిరంలో బలంగా నిలబడే బలం, దేవుని కోసం నిలబడే బలం. నువ్వు నిలబడు, నీ కుటుంబాన్ని నిలబెట్టు, అదే నీకు వస్త్రము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఘనత ఏంటంటే దేవుడు మహాగణుడు కదా, దేవుడు మహాగణుడు. అటువంటి గనుడిని నువ్వు సంపాదించుకున్నావు అనుకో, అటువంటి గనుడు నువ్వు పొందుకున్నావు అనుకో, ఆయనే నీకు వస్త్రము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, రాబో కాలమందు ఆమె నిర్భయముగా ఉండు. రాబో కాలం అంటే నిజంగా చూసినట్లయితే ఎటువంటి కాలాలు నడుస్తున్నాయి ఈ రోజుల్లో. మరి కాలాన్ని నెరిగి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మార్కు సువార్తలో రాయబడింది. మరియు కాలము నెరుగు మేలుకొని వేళ అయిందని తెలుసుకో. ఏ కాలానికి ఏమొస్తుంది, ఏం జరుగుతుంది, అది ఖచ్చితంగా కనిపెట్టాలి, ప్రార్థించాలి, తెలుసుకోవాలి. రాబోయే కాలం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, తెలుసుకోవాలి, ప్రార్థించాలి. ఏదో ఈరోజు నడుగుతుంది, ఈరోజు బాగుందిలని కాదు, ఎప్పటికప్పుడే ఏం కనబడుతున్నాయి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నారు, మనం ఏం చెయ్యాలి, మనం ఎలా ఉండాలి, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ముందు ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిశీలన లేకోకుండా మరి గుడ్డెద్దు చేలో పడినట్టుగా భక్తి చేసి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఇక్కడ సామెతల 31వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే రాబో కాలం విషయంలో ఎప్పటికప్పుడు ఎలక్ట్గా, జాగ్రత్తగా, సిద్ధపాటు కలిగి నిజంగా ప్రార్థనాత్మతో తన కుటుంబాన్ని సేవ్ చేసుకుంటూ, తను సేవ్ చేసుకుంటూ చక్కగా నిర్భయముగా హ్యాపీగా ఉంటుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ప్రతి స్త్రీ కూడా జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి, ప్రార్థనాత్మతో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవుని కోసం నిలబడుతున్నప్పుడు, దేవుని బహుబలంగా నిలబడుతున్నప్పుడు దేవాది దేవుడు నిజంగా ఎవరికి ఏ కాలం వచ్చినా దేవుడు మనకి సంతోషకరమైన కాలాన్ని ఇస్తాడు, ఆనందమైన కాలాన్ని ఇస్తాడు, నిజంగా ఉద్యమమైన కాలాన్ని ఇస్తాడు దేవుడు. నిజంగా ఆశీర్వాదకరమైన కాలాన్ని దేవుడు మనకి సమృద్ధిగా కలిగి చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ రీతిగా ప్రతి స్త్రీ కూడా బహుబలంగా నిలబడినప్పుడు నిజంగా రూతుని దేవుడు ప్రేమించి మరి సంపూర్ణమైన బహుమానం ఏ రీతికి ఇచ్చాడో ప్రతి స్త్రీ కూడా అన్యాయం చేయకుండా, దేవుడు స్త్రీని ప్రేమించి అన్యాయం చేయకుండా ఆయనలో బహుబలంగా నిలబడినప్పుడు మనకు కూడా ఏమిస్తాడు? సంపూర్ణమైన బహుమానము, ఆశీర్వాదాలు, సమృద్ధి, దీవెన మెండుగా కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.